ఓం శాంతి. ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా మాతలందరికీ ఈశ్వరీయ శుభాకాంక్షలు. విశేషంగా శివబాబా మాతలకి తెలియచేసినటువంటి అవ్యక్త మురళి పాయింట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 15/9/69 శివబాబా చెప్తున్నారు, మాతలు ముఖ్యంగా నష్టోమోహగా కావాలి. మాతలకు వచ్చేటువంటి ముఖ్యమైన విఘ్నం ఏంటంటే మోహం. నా పిల్లలు, నా వారు, నాది అనేటువంటి మోహాన్ని మీరు తొలగించుకుని నష్టోమోహగా కావాలి అని చెప్తున్నారు బాబా. అయితే ఈ మోహం అనేది ఎలా తొలగిపోతుంది అంటే, బాబాపై సత్యమైన స్నేహాన్ని పెట్టుకోండి. ఎంత సత్యంగా బాబాతో స్నేహం చేస్తారో అంత మీరు నష్టోమోహగా అయిపోతారు. 18/9/69 శివ పరమాత్మ మహావాక్యం. మాతలు ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి. ఏంటంటే, శివబాబా ఏది చెప్తారో, ఏది చేయిస్తారో, ఏది తినిపిస్తారో, ఎక్కడ కూర్చోపెడతారో అదే చేస్తాము అని. ఈ ప్రతిజ్ఞ పక్కాగా చెయ్యండి. బాబా ఏది చెప్తే అది చెయ్యాలి. బాబా ఏది చేయిస్తే అది చెయ్యాలి. ఏది తినిపిస్తే అది తినాలి. ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చోవాలి. మాతలు ఈ ప్రతిజ్ఞ పక్కాగా బాబాతో చేయండి. 23/1/70 శివబాబా చెప్తున్నారు, శివబాబాని తోడుగా చేసుకోండి. శివబాబాని తోడుగా చేసుకోవటమే శ్రేష్ఠ దాంపత్యం. బాబా మీరు బాబా తోడుతో శ్రేష్ఠ దంపతులుగా జీవితం గడపాలి. బాబా నుండి ఎప్పుడూ వేరు కాకూడదు. శివబాబాకి ముసలి మాతలంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే, ముసలి మాతలు జీవితంలో దుఃఖాలతో అలసిపోయి ఉన్నారు. కనుక ముసలి మాతలకి బాబా చెప్తున్నారు, ఇంట్లో కూర్చుని బాబా స్మృతి యాత్రను పెంచుకోండి. మీరెక్కడికి వెళ్ళి సేవ చేయలేకపోయినా ఇంట్లో కూర్చుని బాబాని ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారో అంత మీ మనసు శుద్ధమవుతుంది, పాస్ అవుతారు. 16/3/71 శివ పరమాత్మ మహావాక్యం. మాతలు జ్ఞానం వినాలి, వినిపించాలి. ఇది అనుభవం చేసుకోవాలి. మీరు వినటమే కాదు, అనేకాత్మలకి వినిపించాలి. మీ కర్మల ఖాతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే, బంధనాల్లో ఉన్నప్పటికీ ఆ బంధనాలను లెక్క చేయకుండా బాబా సేవలో పాల్గొవాలి. నాకు బంధన, నేను సేవ చేయలేను అనుకుంటే మీకు కర్మల ఖాతా పూర్తవదు. మీకెన్ని బంధనాలు ఉన్నప్పటికీ ఆ బంధనాలను పక్కన పెట్టి మీరెంతెంత బాబా సేవలో పాల్గొంటూ ఉంటారో ఆ బంధనాల ద్వారా తయారైన కర్మల ఖాతా అంతా కూడా మీకు సహజంగా పూర్తయిపోతుంది. బంధనాల్లో చిక్కుకుని సేవ చేయకపోతే సేవా సబ్జెక్ట్లో మీరు మంచి మార్కులు పొందలేరు. ఎందుకంటే డ్రామాలో మాతలకు కోన కోనలో ఆత్మలందరికీ
సందేశం ఇచ్చే కార్యం నిర్ణయమై ఉంది. సేవా సబ్జెక్ట్లో మీరు మార్కులు పొందాలంటే తప్పనిసరిగా మీకు ఎన్ని బంధనాలు ఉన్నప్పటికీ బాబా సేవలో పాల్గొవాలి. ఎందుకంటే డ్రామాలో ఒక నియమం ఏంటంటే మాటల ద్వారానే కోన కోనల్లో ఆత్మలందరికీ సందేశం అందుతుంది. ఏ కోనలో ఏ ఆత్మ ఉన్నా ఆ ఆత్మకి కూడా బాబా సందేశం ఇచ్చే బాధ్యత మాతలదే. ఒక కుమారి తయారైతే 100 మంది బ్రాహ్మణులను తయారు చేసినట్లు. 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమైనది ఒక కుమారి. కానీ ఒక్క మాత తయారైతే ఒక్కొక్క మాత జగన్మాత. కనుక మాతల యొక్క మహిమ చాలా ఉన్నతమైనది. కనుక మాతలు జగన్మాతగా అయ్యి విశ్వంలో ఆత్మలపై దయ, స్నేహం, కళ్యాణకారి భావనుంచుకుని ఆత్మిక సేవ చెయ్యాలి. ఇప్పుడు మీరు కుటుంబంలో ఉంటూ కుటుంబీకులకి సేవ చేస్తున్నారు. కానీ బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు కేవలం మీ కుటుంబంలో ఆత్మలకే సేవ చేసే మాతలు కాదు. ఒక్కొక్క మాత జగన్మాత. జగత్తులో ఆత్మలందరూ మీ పిల్లలే. కనుక ఇప్పుడు ఆ పిల్లలందరిపై దయాభావం, స్నేహభావం, కళ్యాణకారి భావన పెట్టుకుని ఆత్మిక సేవ చెయ్యాలి. మాతలు ఏ విఘ్నాలకి భయపడకూడదు. మీకు కుటుంబంలో ఎలాంటి విఘ్నాలు వచ్చినా భయపడకూడదు. ఎందుకంటే మాతలు అంటే శివశక్తులు. శివుడు మీకు తోడున్నారు. కనుక ఆ విఘ్నాలని కూడా జ్ఞానంతో శివశక్తి స్వరూపమై ఎదుర్కోవాలి. బాబా చెప్పే జ్ఞానం యొక్క మహావాక్యాలను ధారణ చేసుకుంటూ నేను శివశక్తిని అనే శివశక్తి స్వరూపంలో ఉంటూ ఎలాంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆ విఘ్నాలని కూడా మీరు దాటాలి అని చెప్తున్నారు బాబా. ఏ విఘ్నానికి భయపడకూడదు. అసలు విఘ్నాలు ఎందుకు వస్తాయంటే మీకు కుటుంబంలో విషయాలపై ఆసక్తి ఉంటేనే విఘ్నాలు వస్తాయి. అనాసక్తిగా అయిపోండి. కుటుంబంలోనే ఉండండి, కానీ వేటిపైన ఎవరిపైన ఆసక్తి పెట్టుకోకండి. అనాసక్తంగా ఉన్నప్పుడు మీలో శక్తి నిండుతుంది. మీరు ఆసక్తిలోకి వెళ్ళినప్పుడు, ఆ కోరికలోకి వెళ్ళినప్పుడు మీ శక్తి తక్కువైపోతుంది. కనుక మాతలు విఘ్నాలకి భయపడకండి. ఎప్పుడు మీ శక్తిని తక్కువ చేసుకోకండి. 5:3:71 బాబా చెప్తున్నారు, మాతలు జ్ఞాన యోగ శక్తితో సేవా మైదానంలోకి రావాలి. మాతలు కేవలం కుటుంబంలో బంధనాలలో ఉండిపోవటం కాదు, జ్ఞానం, యోగం ఈ 2 శక్తుల్ని పెంచుకుని సేవ అనే మైదానంలోకి రావాలి. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు బాబా. ఇలా మీరు సేవ అనే మైదానంలోకి జ్ఞానయోగ శక్తితో వచ్చినప్పుడు అహంకారంతో ఉండే ఆత్మలు కూడా మీ చరణాలపై పడిపోతారు. కారణం ఏంటంటే ముఖ్యంగా మాతలు కుటుంబంలో ఉంటూ పవిత్రంగా ఉండే పరీక్షలో పాస్ అయ్యారు. కుటుంబంలో ఉంటూ పవిత్రత అనే విషయంలో పాస్ అయ్యారు కాబట్టి బయట ప్రపంచంలో ఎంతో అహంకారంతో ఉన్న వ్యక్తులు కూడా మాతల చరణాలపై పడతారు. అహంకారులే కాదు, మీ జ్ఞానయోగ శక్తితో ఆ అహంకారుల వెనుక వారి శిష్యులు కూడా వచ్చేస్తారు. కనుక మాతలు ఈ ప్రత్యక్ష పేపర్లో పాస్ అవ్వాలి. బాబా చెప్తున్నారు, అంతిమంలో బాబా ప్రత్యక్షత కూడా మాతల ద్వారానే జరుగుతుంది.
21/3/83 శివ పరమాత్మ మహావాక్యం. హద్దులోని ఇంటిని సేవాస్థానంగా చేసుకునేవారు సుపుత్రులు. ఈ సుపుత్రులలో ఎక్కువ సంఖ్య మాతలదే. ఇంట్లో ఉంటూ ఆ ఇంటిని కూడా భగవంతుడి యొక్క సేవాస్థానంగా చేసుకునేటువంటి సుపుత్రులు ఎక్కువ మంది మాతలే అని చెప్తున్నారు బాబా. శివబాబా బ్రహ్మా తల్లిని ముందు ఉంచారు, బ్రహ్మా తల్లి సరస్వతీ మాతను ముందుంచారు. అలాగే ఏ విషయంలోనైనా కానీ పాండవులు ముందుకు వెళ్తున్న శక్తులకి సదా సంతోషం ఉండాలి. ఎలాగైతే శివబాబా బ్రహ్మబాబాని ముందు ఉంచారు, బ్రహ్మా తల్లి సరస్వతీ మాత మమ్మాని ముందు ఉంచారు, అలాగే మీరు కూడా ఏ సేవ చేస్తున్నా పాండవుల్ని ముందు పెడుతూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇతరుల్ని ముందుంచటంలోనే మనం ముందుండటం జరుగుతుంది. ఎంత ఇతరులని ముందుంచుతామో అంత మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అందరికంటే ముందు శివబాబా భూమిపై అవతరించినప్పుడు మాతలపై దృష్టి వేశారు. బాబా బ్రహ్మబాబాలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదట యజ్ఞంలో మాతలు కన్యలు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే శివబాబా యొక్క దృష్టి కూడా మొదట మాతలపైనే పడింది. అందుకే అప్పటి నుంచి ప్రపంచం వారు కూడా స్త్రీలు ముందు అనే సూక్తి పెట్టారు. అంతకుముందు మాతలంటే కాలి కింద చెప్పు, వీరెందుకు కూడా పనికిరారు అనేవారు. కానీ ఎప్పుడైతే శివబాబా భూమి మీదకి వచ్చి మాతల్ని కన్యల్ని ముందు పెట్టారో ఆ రోజు నుంచి స్త్రీలు ముందు అనే సూక్తి కూడా వచ్చింది. భారతదేశంలో రాజనీతిలో కూడా పురుషులు నారీలని మహిమ చేస్తున్నారు. అంటే బాబా చెప్తున్నారు, మాతలైన మీరు చాలా విశేషాత్మలు. మాత అంటే కేవలం స్త్రీలే కాదు. అలా అనుకుంటే పాండవులు అంటే అన్నయ్యలు కూడా ఒక లెక్కతో చూస్తే స్త్రీలే. ఎందుకంటే ఆత్మ అనేది నారి, పరమాత్మ పురుషుడు. ఆత్మ స్త్రీ అయినప్పుడు అన్నయ్యలైనా అక్కయ్యలైనా అందరూ స్త్రీలే, పరమాత్మ పురుషుడు. అందుకే మనం ఆత్మ చెప్పింది అని అంటాం, కానీ ఆత్మ చెప్పాడు అని అన్నారు కదా. కనుక పరమాత్మ ముందు మీరందరూ ఆత్మరూపంలో స్త్రీలు, ప్రేయసీలు. కనుక ఈ పాయింట్స్ మాతలకి వర్తిస్తాయి, అన్నయ్యలకి కూడా వర్తిస్తాయి. ఇదే ప్రతిజ్ఞ కదా. ప్రేయసీలైన మీరు చేయాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. పాండవులు మాతలు అందరూ పరమపురుషుడైనటువంటి పరమాత్మకి మీరందరూ ఆత్మరూపంలో ప్రేయసీలు. కనుక మీరందరూ చేయాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ అనుభవంలో సదా ముందుండాలి. 10/2/87 బాబా మాతల్ని కన్యల్ని ముందుంచారు. మాతల కంటే కన్యలు చాలా బీదవారు. మాతల వద్ద దాచుకున్న సంపదైనా ఎంతో కొంత ఉంటుంది, కానీ కన్యలు బీదవారి కన్నా బీదవారు. బాబా మొట్టమొదట మాతల్నే కన్యల్ని ఎన్నుకున్నారు. అయితే మాతల కంటే కూడా కన్యలు చాలా బీదవాళ్ళు. మాతలకి అన్నయ్యలు ఇచ్చినటువంటి ధనమైనా ఎంతో కొంత ఉంటుంది, కానీ కన్యలు బీదవారి కన్నా బీదవారు. ఇలాంటి వారే పరమాత్మ శక్తిని ప్రపంచం ముందు ప్రత్యక్షంగా రుజువు చేస్తున్నారు. చాలా బీదవాళ్ళైనటువంటి ఈ మాతలు కన్యలే భగవంతుడి శక్తిని విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తున్నారు, రుజువు చేసి చూపిస్తున్నారు. 25/11/2001 శివబాబా చెప్తున్నారు,
బాబాకి మాతలంటే విశేషమైన ప్రేమ కనుక మాతలకు లేదా పిల్లలందరికీ బాబా ఒక సహజమైన విషయం చెప్తున్నారు. అందరి పిల్లలంటే బాబాకి చాలా ఇష్టం. అందులోకి మాతలంటే చాలా విశేషమైన ప్రేమ. ఎలా అయితే ఎవరిపైనైనా మనకి బాగా ప్రేమ ఉన్నప్పుడు వారికి విశేషంగా అన్ని విషయాలు చెప్తాము, అలాగే ఈరోజు మాతలంటే బాబాకి విశేషమైన ప్రేమ కనుక ఒక విషయం బాబా చెప్తున్నారు. ఏంటంటే నడుస్తూ తిరుగుతూ సంబంధ సంప్రదింపులోకి వస్తూ ప్రతి ఒక్క ఆత్మకి మనస్తో శుభభావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఇతరుల నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. మాతలకి ఈరోజు బాబా చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరి సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినా, ఏ ఆత్మ మీ దగ్గరికి వచ్చినా ఆ ప్రతి ఆత్మకు మనస్తో శుభభావన. ఏ ఆత్మ ఎలా ఉన్నప్పటికీ ఈ ఆత్మ బాబా బిడ్డ, మంచిగా తయారవ్వాలి అనేటువంటి శుభభావన అనే ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. వారి నుంచి కూడా మీరు శుభభావన అనే ఆశీర్వాదాలే తీసుకోండి. మీకు ఎవరైనా ఏదైనా ఇచ్చినా, శాపం ఇచ్చినా మీరు ఆ శాపాన్ని కూడా మీ యొక్క శుభభావన శక్తి ద్వారా ఆశీర్వాదంగా పరివర్తన చేసుకోండి. విశేషంగా మాతలకు చెప్తున్నారు బాబా. ఎవరైనా మీకు శాపం ఇచ్చారనుకోండి, ఆ శాపాన్ని మీరు తీసుకోకండి. ఆ శాపం ఇచ్చిన ఆత్మలపై కూడా శుభభావన పెట్టుకోండి. వారు కూడా మంచిగా పరివర్తన కావాలి, బాబా పిల్లలుగా కావాలి అనేటువంటి శుభభావనతో ఆ శాపం కూడా మీకు ఆశీర్వాదంగా భావించి మీరు దానిని పరివర్తన చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ పురుషార్థంలో చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సమయం చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతుంది కనుక మీరందరూ కూడా పురుషార్థంలో చాలా వేగంగా వెళ్ళాలి. మరి పురుషార్థంలో ముందుకెళ్ళాలంటే విధి చెప్తున్నారు బాబా. కారణం అనే మాటను సమాప్తి చేసేయండి. చూడండి, ఫలానా కారణంగా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని అంటారు కదా. ఫలానా కారణంగా పురుషార్థం ఆగిపోతుంది, తగ్గిపోతుంది, ఇలాంటి విషయాలు చెప్పకండి. కారణం అనే మాటను తీసేసి నివారణ స్వరూపంగా అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఆత్మల్ని నిర్వాణధామానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇంక అంతిమ సమయం కనుక అందరూ పరంధామానికి వెళ్ళిపోవాలి. ఇంకా సమయం సమీపంగా వచ్చేస్తుంది. మరి ఆ నిర్వాణధామానికి వెళ్ళాలంటే స్వయం మీరు నివారణ స్వరూపంగా తయారవ్వాలి. ఏ కారణాలు చెప్పకూడదు. బాబా చెప్తారు కదా, కారణాలు చెప్పటం అంటే మిమ్మల్ని మీరు కారాగారంలో బంధించుకోవటం. ఫలానా కారణంగా నేను చేయలేకపోతున్నాను అంటున్నారంటే మీరు బంధనాల్లో చిక్కుకుపోతారు. మీకు ఎన్ని బంధనాలైనా ఉండనివ్వండి, ఎన్ని కారణాలున్నా కానీ ఆ కారణాలు చెప్పకండి. వాటిని బాబా చెప్పినటువంటి జ్ఞాన మహావాక్యాలతో, యోగశక్తితో ఆ కారణాలను నివారణ చేసుకున్నప్పుడే మీరు నిర్వాణధామానికి వెళ్ళగలుగుతారు. ఆత్మలందరినీ కూడా నిర్వాణధామానికి తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఫస్ట్ నివారణ స్వరూపం కావాలి. మీరే కారణాల్లో బందీ అయిపోతే ఇతరాత్మల యొక్క సమస్యల్ని ఎలా నివారణ చేస్తారు అని అడుగుతున్నారు బాబా. కనుక సర్వాత్మల సమస్యల్ని నివారణ చేసి సర్వాత్మల్ని నిర్వాణధామానికి పంపాలంటే మీరు కారణాలనే కారాగారంలో బందీ కాకుండా ఏ కారణానికి బాబా ఏ నివారణ చెప్పారో ఆ నివారణ స్వరూపంగా కావాలి. ఎందుకంటే
ఇప్పుడు విశ్వంలో ఆత్మలందరూ ముక్తిని కోరుకుంటున్నారు. వారికి జ్ఞానం తెలియదు, జీవన్ముక్తి కూడా అవసరం లేదు, మాకు ముక్తి లభిస్తే చాలు ఈ జీవితం నుంచి అని కోరుకుంటున్నారు. అయితే బాబా అంటున్నారు, ఆ ముక్తి యొక్క వారసత్వం కూడా వారికి ఎలా లభిస్తుంది? బాబా అయితే ఇస్తారు, కానీ బాబా మిమ్మల్ని నిమిత్తం చేశారు కదా. బాబా ద్వారా ఆ ముక్తి యొక్క వారసత్వం ఇవ్వటానికి కూడా మీరే నిమిత్తం. అందువలన నిమిత్తాత్మలైన మీరు భిన్న భిన్న సమస్యలు అనే కారణాలు చెప్పకండి. మీకు రకరకాల సమస్యలు ఉండుండొచ్చు, విఘ్నాలు ఉండొచ్చు, బంధనాలు ఉండుండొచ్చు, కానీ అవన్నీ కారణాలుగా చేసుకుని మీరు చెప్పకండి. మీరు ముక్తులవ్వండి, అప్పుడే విశ్వానికి ముక్తి అనేటువంటి వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. కనుక మాతలకి చెప్తున్నారు బాబా, విశ్వాత్మలందరికీ ముక్తి వారసత్వం ఇచ్చేది మీరే, కాబట్టి మీరు కారణాలని నివారణ చేసుకోండి, వారికి ముక్తిని ఇవ్వండి. 31/12/2002 శివబాబా చెప్తున్నారు, మాతలు ఏ సెంటర్లో ఉంటే ఆ సెంటర్ సదా ఫలీభూతంగా ఉంటుంది. ఏ సేవా కేంద్రంలో అయితే ఎక్కువ మంది మాతలు ఉంటారో ఆ సేవా కేంద్రం ఎప్పుడు కూడా ఫలీభూతంగా ఉంటుంది. ఎందుకంటే బాబా చెప్పారు, ఆదిలో మాతలు యజ్ఞంలో ఒక కటోరీలో పిండి, ఒక కటోరీలో నెయ్యి, ఒక కటోరీలో పంచదార తీసుకొచ్చి బాబా సేవా కేంద్రానికి ఇచ్చేవారంట. అన్నయ్యలు ఇచ్చినటువంటి ధనం దాచుకుని 8 అణాలు బాబా ఇల్లు అద్దె కట్టేవారు. అలా బాబాకి మాతలంటే ఎందుకు ఇష్టమో అంటే, వారికి సంపాదన ఉండదు, కానీ వాళ్ళకి బాబా ఇచ్చినటువంటి ధనంలోనే వాళ్ళకి బాబా ఇచ్చినటువంటి వస్తువుల్ని దాచుకుని బాబా సెంటర్కి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది మాతలు గుప్తంగా కూడా బాబాకి వేసుకుంటూ ఉంటారు. ఇంట్లో తెలియకుండా బాబాకి తీసుకొచ్చి గుప్తంగా మహాదాని అయ్యి బాబాకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా మాతలు చేసేటువంటి సేవ ఎలా ఉంటుందంటే గుప్తమైనటువంటి సేవ. ఆ సేవ చాలా ఉన్నతంగా జరుగుతుంది. అందుకని ఏ సేవా కేంద్రంలో మాతలు ఎక్కువ మంది ఉంటారో ఆ సేవా కేంద్రం సదా ఫలీభూతంగా ఉంటుంది. కానీ ఎక్కువ సేవా కేంద్రాల్లో అన్నయ్యల కంటే మాతలే ఎక్కువ మంది ఉంటారు. అందుకే ప్రతి సేవా కేంద్రం కూడా ఫలీభూతంగా ఉంటుంది. మాతలకి సంపాదన ఉండదు, కానీ హృదయం చాలా విశాలంగా ఉంటుంది, భావన చాలా విశాలంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ధనం లేకపోయినా, ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళ దగ్గర లేకపోయినా, వాళ్లకున్న దాంట్లోనే బాబాకి ఇచ్చుకోవాలి అనేటువంటి భావన, హృదయం చాలా విశాలంగా ఉంటుంది. వాళ్ళ కోసం వాళ్ళు దాచుకోవాలి, వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగించుకోవాలి అనేటువంటి సంకల్పం కూడా ఉండదు. చాలామంది మాతలు అన్నయ్యలు ధన రూపంలో వాళ్ళకి ఏదైనా ఇచ్చినా కూడా అవసరమైతే వాళ్ళు నగలు చేయించుకోవచ్చు, ఏదైనా కొనుక్కుని ఉంచుకోవచ్చు, వస్తువులు, ఇంటికి ఉపయోగపడే వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ బాబా పిల్లల్లో చాలామంది మాతలు ఎవరైనా బంధువులు చీర కొనుక్కోమని ధనం ఇచ్చిన, అన్నయ్యలు ధనం ఇచ్చిన దాన్ని దాచుకుని వాళ్ళ కోసమంటూ ఉపయోగించుకోకుండా బాబా సేవకు ఉపయోగించేటువంటి మాతలు ఎంతోమంది ఉన్నారు. అంటే అందుకే బాబా చెప్తున్నారు, మాతలంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, వాళ్ళ సొంత ధనం వాళ్ళకి లేకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇతరులు ఇచ్చింది ఎంతో భావనతో, ఎంతో విశాల హృదయంతో బాబాకి ఇస్తారు. అందుకే మాతలంటే నాకు ఇష్టము అంటున్నారు బాబా. ఎందుకంటే బాబాకి కూడా భావన, సత్యమైన హృదయం ఇష్టం. మనం కోట్లాది రూపాయలు బాబాకి ఇచ్చి మనం మనస్పూర్వకంగా బాబాకి ఇవ్వకుండా
పేరు గౌరవం కోసం, లేకపోతే మనకు ఉన్నదని ఇవ్వటం, ఏదైనా చూపించటానికి చేయటం, ఇలా చేస్తే బాబా అంటున్నారు బాబా బ్యాంకులో జమ అవ్వదు. మీకు కోట్లాది రూపాయలు అవసరం లేదు బాబాకి ఇవ్వటం. మీకున్న ఒక్క రూపాయి అయినా మంచి భావనతో, స్వచ్ఛమైన హృదయంతో బాబాకి అర్పణ చేస్తే అదే బాబా ఇష్టపడతారు. ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనం చేయాలి. ఎందుకంటే స్వచ్ఛమైన మనస్సుకే యజమాని అయినటువంటి బాబా రాజీ అవుతారు. కనుక విశేషంగా మాతలు స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు, విశాల హృదయంతో ఉంటారు, విశాల భావనతో ఉంటారు. అందుకే మాతలంటే బాబాకి ఇష్టం. అలాంటి మాతలు ఉన్నటువంటి సేవా కేంద్రం కూడా ఎప్పుడు ఫలీభూతంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇలా ఈరోజు బాబా మాతలకి విశేషంగా తెలియచేసినటువంటి అవ్యక్త మురళి మహావాక్యాలు. ఇవి ధారణ చేసుకుంటే మీ జీవితంలో బాబా చెప్పినట్లుగా తీవ్ర పురుషార్థి అయ్యి చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ముఖ్యంగా మాతలకి ఏం చెప్పారు బాబా? నష్టోమోహగా కావాలి. బాబాపై స్వచ్ఛమైన స్నేహం పెట్టుకోండి, మోహం పోతుంది. మాతలు చేయాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే బాబా ఏది చెప్తే అది చేయాలి, బాబా ఏది చేయిస్తే అది చేయాలి, ఏది తినిపిస్తే అది తినాలి, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చోవాలి. ఈ ప్రతిజ్ఞ పక్కాగా చేసుకోవాలి. శివబాబా తోడుతో శ్రేష్ఠ దంపతులుగా కావాలి. ముసలి మాతలకి బాబా చెప్పిన మహావాక్యం ఏంటంటే ఇంట్లో కూర్చునే బాబా స్మృతి యాత్రను పెంచుకోండి. మాతలంటే జగన్మాతలు కనుక విశ్వంలో ఆత్మలపై దయ, స్నేహం, కళ్యాణకారి భావన ఉంచుకోవాలి. మాతలు జ్ఞాన యోగ శక్తితో సేవా మైదానంలోకి రావాలి. అప్పుడు అహంకారంతో ఉన్నవాళ్ళు కూడా మాతల చరణాలపై పడతారు. మాతలు చరణాలపై అహంకారులు కూడా పడటానికి కారణం ఏంటంటే కుటుంబంలో ఉంటూ పాటించినటువంటి పవిత్రత యొక్క నియమానికి అందరూ తల వంచేస్తారు. అంతిమంలో బాబా ప్రత్యక్షత కూడా మాతల ద్వారానే జరుగుతుంది. హద్దులో ఇంటిని సేవాస్థానంగా చేసుకోవాలి. ఈ సంఖ్యలో ఎక్కువ మంది మాతలే. శివబాబా భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట దృష్టి వేసింది మాతలపైనే. అందుకే స్త్రీలు ముందు అనే సూక్తి వచ్చింది. అయితే అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ ఆత్మరూపంలో స్త్రీలే. బాబాకి ప్రేయసీలు. బాబా పురుషుడు, ప్రియుడు. కనుక అందరూ కూడా ఈ పాయింట్ని ధారణ చేయాలి. బాబాకి మాతలంటే చాలా ప్రేమ. కనుక ఒక విషయం ఏం చెప్తున్నారంటే బాబా, మీ సంబంధ సంపర్కంలోకి ఎవరొచ్చినా మీరు శుభభావన పెట్టుకుని వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి, వారి నుంచి మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. ఎవరైనా శాపం ఇచ్చినా మీరు ఆ శాపాన్ని స్వీకరించకండి, దాన్ని ఆశీర్వాదాలుగా మార్చుకోండి. అలాగే మాటలంటే హృదయం చాలా విశాలంగా ఉంటుంది, భావన చాలా విశాలంగా ఉంటుంది. కనుక మాతలు ఏ సేవా కేంద్రంలో ఉన్నా కూడా ఆ సేవా కేంద్రం ఫలీభూతంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.